నమస్తే అన్న. న్యూ ఇయర్ రోజు మంచి చేపలు గ్రిల్ చేసుకున్నాము. కొంచెం తిన్నాము, ఎక్కువైంది మిగిలింది. అట్లనే తిందామంటే మనసొప్పలేదు. ఎట్లా గ్రిల్ తిన్నాం కదా, కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఏం చేసిండో చూపిస్తారండి. ఇది మిగిలిన చేపలు. మన అతడిని ఆ చేపల దగ్గర వదిలేస్తే మొత్తం ఇట్లా ముక్కలు ముక్కలు కానిచ్చిండు. చేపల పులుసు ఎట్లా పెడతామో అట్లా పులుసు అయితే పెట్టినా. ఈ పులుసు ఇట్లా మసలుతున్నప్పుడు ఈ చేపలు తీసుకుపోయి ఇట్లా వేస్తున్నా. ఆల్రెడీ ఈ చేప ఉడికింది కాబట్టి ఎక్కువ ఉడకని, జస్ట్ ఇట్లా వేసి పోయి బంద్ చేస్తా అంతే. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన, మంచిగా అనిపించింది, అందుకనే మళ్ళీ వేస్తున్నా. ఈ చేపలు అయితే ముళ్ళు లేవు, బోన్లెస్ లాగా ముళ్ళులెస్ అనమాట. టూనా ఫిష్ ఉంది, అందులో సాల్మన్ ఫిష్ ఉంది. చూస్తానికి దరిద్రంగా ఉంటది కానీ టేస్ట్ మాత్రం బాగుంటది. కథం రెడీ అయిపోయింది. ఇదైతే మంచిగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది చపాతీకి అయితే మస్తు ఉంటది. ఈ ముక్కలను అయిపోయాక పక్క గ్రేవ్ ఉంటది కదా, అదైతే అన్నం వేసుకొని తింటే అబ్బా చెప్పని అవసరం లేదు. ఇక చేపల పులుసు ఎట్లుంటుందో గ్రిల్ చేసినాం కాబట్టి మంచిగా స్మోక్ పట్టింది. ఆ స్మోక్ ఈ పులుసుల ఫ్లేవర్ బట్టి ఏకదం ఉంటది. అప్పుడప్పుడు బద్ధకమైంది అనుకో, అట్లనే తినేస్తాము. టైం ఉంది కాబట్టి ఏదైనా ట్రై చేద్దాం అనిపించింది, ఇట్లా ట్రై చేసిన.